ఈ కార్యక్రమంలో ఒక అద్భుతమైన నృత్య అంశం కూడా ఉంది. అది చివరికి రిజర్వ్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు పూజ్యులు శ్రీమాన్ మనోహర్ సుందర గురూజీ గారిని వారి దివ్యమైన సందేశం అందించవలసిందిగా ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. బయటకు కూడా వస్తారు, బయటకు వస్తారు. అది ఈవెంట్ మాట్లాడుకున్నారు. అనయా మీ నెంబర్ నాకు 733 ముందుగా భక్తితో పరమాత్మని పాదాలు చేరుకున్న అన్నమయ్య గారి 522 సమాధి సంవత్సరమును ఆచరిస్తున్నాం. అన్నమయ్య గారికి నమస్కారం చెప్తూ ఆత్మబంధువులారా, మనమందరూ సనాతన ధర్మానికి చెందినవారు, అనగా హిందూ ధర్మానికి. కానీ ఒక ప్రశ్నకి సరైన జవాబు ఎవరు చెప్పలేదు. హిందూ మీరెందుకు హిందూగా ఉన్నారు, మీ జీవన విధానం ఏమిటి అనేది ప్రశ్నకి ఉత్తరాలు సరైన సమాధానం చెప్పేంత వరకు మన సనాతన ధర్మం వైపు ఆకర్షించబడేవారు తక్కువగా ఉంటారు. అందుకు సనాతన ధర్మము ఏ సూత్రాల మీద నడుస్తుందో మనం తెలుసుకోవటం చాలా అవసరం. ఎవరైనా చెప్పగలరా సనాతన ధర్మము మూల స్వరూపం ఏమిటో? నేనే చెప్తాను. సనాతన ధర్మము 4 తత్వాల మీద ఆధారపడి ఉన్నది. మనమందరూ సనాతన ధర్మీయులే. ఈ 4 తత్వాలు ఏమనగా ధర్మము, కర్మము, పునర్జన్మము మరియు మోక్షము. ఈ 4 తత్వాల మీద మన జీవన విధానము అల్లబడి ఉన్నది. మీకందరికీ తెలుసు, ధర్మం అనగా అన్ని విధాల మంచిగా ఉంటుంది. కాంప్రహెన్సివ్ రైచుయస్ వే ఆఫ్ లైఫ్ అని ఇంగ్లీష్ అంటాము. ధర్మం అనగా మోసము, దగ, వంచన చేయకుండా, హింస, ప్రాణి హింస, మానవ హింస చేయకుండా, మరియు అన్ని విధాల శరీర జీవన విధానాన్ని నడుపుకొని పోవడానికి ఇది ధర్మ మార్గము. ధర్మము నడిచేవారికి కర్మము ఉండదు. ధర్మము తప్పి నడిచేవారికి కర్మ బంధనము కలుగును. కర్మ బంధనము వల్ల పునర్జన్మములు కలుగును. పునర్జన్మముల వల్ల మనం ముక్తికి, పరమాత్మని చేరుకున్నట్టు దూరం అవుతూ ఉంటాం. ఆధ్యాత్మ సాధన, ఆధ్యాత్మ తత్వము అంటే ఏమిటి అనగా ఇట్ ఈస్ ది రిటర్న్ జర్నీ ఆఫ్ ది సోల్ టు ఇట్స్ ఆరిజిన్. సో అదే ఆధ్యాత్మిక సాధన. పరమాత్మ నుంచి వచ్చిన ప్రతి ఆత్మయు మళ్ళీ పరమాత్మనే చేరుకోవాలని సాధన చేసేదే ఆధ్యాత్మిక సాధన. సో ఈ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉండే కర్మాన్ని, సంచిత కర్మాన్ని, మనం మోసుకొచ్చిన పూర్వజన్మలో కర్మాన్ని మనము కరిగించుకోవటమే సనాతన ధర్మ మూల ఉద్దేశం. కర్మము అనగా మనకు అందరికీ తెలుసు, మంచి చెడు. మనం పూర్వంలో చేసుకున్న మంచి చెడు కర్మల ఫలాఫలమే. ఇప్పుడు మనమందరూ వివిధ రూపాల్లో ఉన్నాము. మనమందరూ ఒకే మాదిరిగా లేరు. మనమంతా ఒకే మాదిరిగా ఆలోచన చేస్తూ లేదు. మన రూపాలు ఒకటి కాదు. ఎందుకంటే వీ హ్యావ్ గాట్ క్యారీడ్ ఫార్వర్డ్ పాస్ట్ లైఫ్ ఇన్స్టింక్ట్స్, ట్రైట్స్ అండ్ టెండెన్సీస్. అంటే పూర్వజన్మ కర్మాలని మోసుకొని మనము ఈ జన్మ తీసుకుంటాము. ఈ జన్మానికి కారణము మన పూర్వజన్మ కర్మలు మరియు రుణాలు. రుణాలు అనేది ఎమోషనల్ అటాచ్మెంట్స్. ఈ కర్మ రుణాలు రెండు శ్రమిసిపోగా ఆత్మ కర్మ రుణాల నుంచి బంధ విముక్తము పొంది పరమాత్మని పాదములు చేరుకుంటుంది. సో ఇది సనాతన ధర్మ విధానం. ధర్మము, కర్మము, పునర్జన్మ
పునర్జన్మము మరియు మోక్షము. మోక్షము సనాతన ధర్మం మూల గురి. సో మూల గురి మనము పరమాత్మని చేరుకోవటానికి మనం మోసుకొచ్చిన కర్మాన్ని, సంచిత కర్మాన్ని శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది. ఆగమ కర్మాన్ని మనం నిలుపుకోవచ్చు. ముందు చేసే చెడ్డ కర్మాన్ని మనం విడిచి మనము మంచి దారిలో సాగితే, ధర్మము దారిలో సాగితే మనకి కర్మము ఉండదు. అది సంచిత కర్మాన్ని కరిగించుకోవచ్చు. ప్రారంభ కర్మాన్ని మనం అనుభవించి తీరవలసి ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మనము ఈ కర్మ జీవనాన్ని నడుపుతూ ఉన్నాము. కానీ సంచిత కర్మాన్ని ఎలా కరిగించుకోవటము అనేది ముఖ్యమైన ప్రశ్న. అనేక జన్మల కర్మల్ని మోసుకొని ఆ కర్మ రూపాన్ని తీసుకొని వచ్చింది ఈ జన్మ. ఆ కర్మములను మనము తొలగించుకోవాలంటే భగవన్నామం ఒక్కటే సాధన. భగవన్నామ ధ్యానము, భగవన్నామ జపము, భగవన్నామ సంకీర్తనము, భగవన్నామ శ్రవణము, భగవన్నామ మననము. భగవన్నామంలో భగవంతుని రూపం ఉంది, భగవన్నామంలో భగవంతుని శక్తి ఉంది, భగవన్నామంలో భగవంతుని నిరాకార స్వరూపము దాగి ఉంది. సో పరమాత్ముడు సాకారుడు, నిరాకారుడు రెండు. సో సాకారంలో మనము భగవంతుని పూజ చేస్తే మనము భగవంతునితో అనుసంధానం అయ్యేది అతి సులభమైన మార్గము. దీనే భగవద్గీతలో శ్రీకృష్ణుని అర్జునుడు అడుగుతాడు, నిన్ను సాకారంలో పూజేవాడు శ్రేష్ఠ యోగిమా, నిన్ను నిరాకారంలో పూజ చేసేవాడు శ్రేష్ఠ యోగులు అని. దానికి శ్రీకృష్ణుడు నన్ను సాకారంలో ఎవరైతే పూజిస్తారో వాళ్ళే శ్రేష్ఠ యోగి అని చెప్పినారు. సో దానివల్ల మనము సాకారంలో కూడా పరమాత్మని యోగము పొందవచ్చు, పరమాత్మనితో అనుసంధానం కావచ్చు. సో మనం ఒక చిన్న పాంప్లెట్ కూడా రాసినాము. అదే ది ఐడల్ వర్షిప్ ఆర్ ఇమేజ్ వర్షిప్ బై సనాతన ధర్మీస్, హౌ టు అలైన్ విత్ సుప్రీం బీయింగ్. పరమాత్మని చైతన్యముతో అనుసంధానం అవ్వటం ఎలా అనే ఒక మార్గాన్ని కూడా రాసినాము. అది సో మనము ఏదే ఒక పరమాత్మ రూపాన్ని బట్టి దినము ఆ పరమాత్మ స్వరూపాన్ని పూజిస్తూ ఉంటే మనకి ఆ విశ్వ చైతన్యము ఆ పరమాత్మ స్వరూపంతో అనుసంధానమై మనలో మన ఆత్మలో సత్ప్రవర్తన, సద్భావనలను రోగిస్తుంది. సో ఇది సనాతన ధర్మం సీక్రెట్ ఐడల్ వర్షిప్, సీక్రెట్ ఆఫ్ ఐడల్ వర్షిప్ ఆర్ ఇమేజ్ వర్షిప్. ఇలా మనం భగవంతుని పూజిస్తూ, భగవంతుని నామాన్ని జపిస్తూ, భగవంతుని నామాన్ని ధ్యానం చేయటం, ఆంతరిక ధ్యానం చేయటం నేర్చుకోవడం చాలా ముఖ్యము. అంతర్ముఖము కానిచో ఆత్మ పరమాత్మల అనుభవము కలుగజాలదు. దానివల్ల కళ్ళు మూసుకొని అంతర్ముఖంగా ప్రయాణం చేసే మార్గానే సనాతన ధర్మంలో ధ్యాన క్రమము, ధ్యాన ధారణ సమాధి. ధ్యానంలో ఏకాగ్రత కలిగినప్పుడు మనకి సమాధి లభిస్తుంది. సమాధి అంటే ఆది అంటే మొదటిది ఎవరు? పరమాత్ముడు. పరమాత్మునితో అనుసంధానం ఉంటే సమాధి. ఇది సనాతన ధర్మంలో మూల సిద్ధాంతం. ఇంకా ఎవరు ఏమైనా ప్రశ్నలు అడగాలంటే అడగండి, దానికి చెప్పారు, ఉత్తరం చెప్తారు. సనాతన ధర్మం మూల సూత్రాలు చెప్పినాను. ధర్మము, కర్మము, పునర్జన్మము మరియు మోక్షం. దీని చుట్టూ అల్లుకొని ఉండేదే మన జీవన విధానము. సంస్కృతి దాని చుట్టూ ఉండేదే సంస్కృతి కూడా, మన సనాతన ధర్మ సంస్కృతి. సో సనాతన ధర్మాన్ని అవలంబించినప్పుడు మనము ఇట్ ఈస్ ది రిటర్న్ జర్నీ ఆఫ్ ది సోల్ టు ఇట్స్ ఆరిజిన్ దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ సనాతన ధర్మ. ద పాత్ ఈస్ అవైలబుల్ ఇన్ సనాతన ధర్మ. దేర్ఫోర్ man should take, especially Sanatana Dharmis, should take the opportunity of having been taken birth as a human being to evolve towards the supreme being. పరమాత్మ చైతన్యం వైపు పయనించేదే మన జీవన గురి. అలా అని ప్రాపంచిక కర్తవ్యాలని మనం వదలకూడదు. ప్రాపంచిక కర్తవ్యాన్ని చేస్తూ దాని మధ్యలో సాధన చేస్తూ మనం ముందుకి సాగిపోవాలి. కర్మ ప్రశ్నలు కాకూడదు. కర్మయోగాన్ని అనుసరించాలి. కర్మాన్ని చేస్తూనే ధర్మాన్ని అవలంబించాలి, మరి ధ్యానాన్ని అవలంబించాలి. ఇది సనాతన ధర్మ మూల సిద్ధాంతం. పూజ్య శ్రీ మోహన సుందర్ గురుజీ is doing his best efforts to re-establish Sanatana Dharma
He has a very great ashram at Bangalore and number of students who learn from him, and I am sure very shortly Sanatana Dharma will take over and all the mimicking attitudes, aping attitudes will be gone. Thank you very much, Swami, for taking time off and coming to Annamayapuram. Thank you very much. Please accept a small honor of Annamacharya Bhavana Vahini, and we request Pujya Sri Kashinath Misra Swamiji and Pujya Sri Ramulu Yogi Swamiji and Manya Sri Mohan Beheraji, sorry sir. Dhanya has escorted Swamiji to Hyderabad, particularly to Annamacharya Bhavana Vahini. I request her also to join this honor. Receive the Annamaya Kirtana books. Request our Honorable Chairman Ji, Sri P.P. Raj Garu also to join this honoring program. Cutting up. श्यामा गोविंद पुराण पुरुष गोविंद पुंडरीकाक्ष गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद नंद नंदन गोविंद नवनीत चोरा गोविंद पशुपालक श्री गोविंद विमोचन गोविंद दुष्ट संहार गोविंद दुरित निवारण गोविंद शिष्ट परिपालक गोविंद कष्ट निवारण गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद वज्रमकुटधर गोविंद वराहमूर्ति गोविंद गोपी जनलोल गोविंद गोवर्धनोद्धार गोविंद दशरथ नंदन गोविंद दशमुखमर्दन गोविंद
ಶಿವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯನೇ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯ ಕೂರ್ಮ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರಿ